ఒకటో అధ్యాయము 1వ వచనము మనం చూస్తున్నట్లయితే, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ రాయబడుచుంది ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడిగా ఆ కింద మాటలో రాయబడుచుంది మన మధ్య నివసిస్తున్నాడు అని రాయబడుచుంది. ఆ వాక్యమైన ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. చూద్దాం, అదే అధ్యాయము 14వ ఒకసారి చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తుంది. వాక్యమైన దేవుని దగ్గర ఉన్న ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా నీ మధ్య మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. ఒకసారి కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దాం. కొలసి 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము శరీరమునకు ఆయన, సంఘము అనే శరీరమునకు ఆయన శిరస్సు. ఇక్కడ రాయబడి వచ్చింది ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసిస్తుంది. సంఘం అనే శరీరమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం. అది ఆయన యొక్క ఆలోచన విధానము, మానవుని యొక్క జీవితము గురించి, మానవుని మీద ఉన్న అతని యొక్క ఆశను బట్టి, మానవుని మీద అతనికి ఉన్న యొక్క ప్రేమను బట్టి ఆయన మన మధ్య, నీ మధ్య నివసిస్తున్నట్లుగా రాయబడుచుంది. ఇక్కడ ఆయన ఎప్పుడైతే మన మధ్య నివసిస్తున్నాడో, మన యొక్క జీవితంలో ఆయన యొక్క సహాయం ఏ విధంగా ఉంటుందో ఈ వాక్య భాగాన్ని నేర్చుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. శరీరం అయిన సంఘమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. శిరస్సై ఉన్న ఆయన నీ యొక్క జీవితంలో ఎటువంటి కార్యాలని ఆయన చేసేవాడుగా ఉన్నాడో కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ముందుగా ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. నీకు ముందర నడుచుచున్న నీ దేవుడైన యెహోవా నీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్లు నీ పక్షమున యుద్ధము చేయను. ఇక్కడ రాయబడుచుంది 1వ అధ్యాయము 30వ వచనంలో, నీ ముందర నడుచుచున్న నీ దేవుడైన యెహోవా అని రాయబడుచుంది. కాబట్టి శరీరధారిగా ఉన్న ఆయన, సంఘము అనే శరీరమునకు శిరస్సుగా ఉన్న ఆయన, కృపాసత్య సంపూర్ణుడిగా నీ మధ్య నివసిస్తున్న ఆయన ఇక్కడ రాయబడుచుంది, నేను నీకు ముందర నడుచువాడుగా ఉన్నాను. నీ ముందు నడుచువాడుగా ఉండి, ఇక్కడ రాయబడుచుంది, నీకు అనుక్షణము నేను తోడుగా ఉండేవాడుగా కనబడుతున్నాడు. నీ ముందర ఉండి నీ తరపున వ్యాజ్యం ఆడేవాడిగా కనబడుతున్నాడు. నీకు ముందర నడుచుచున్న దేవుడని యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్టు నీ పక్షమున యుద్ధము చేయును అని రాయబడచ్చు. నీ పక్షమున చేసినట్లు నీ తరపున నీకు ముందుగా ఉండి నీకు సహాయము చేసేవాడుగా, అంటే నిన్ను నడిపించేవాడిగా కనబడుతున్నాడు ఆ శరీరధారి అయిన దేవుడు. కాబట్టి ఆయన నీ ముందు నడుచువాడిగా ఉన్నాడు. ఎవరు నడుస్తారు నీ ముందు అమ్మా? ఒకసారి మనం భౌతికంగా ఆలోచన చేసినట్లయితే, తండ్రి ఎప్పుడైనా బజార్కి వెళ్తున్నప్పుడు, సెంటర్ వెళ్తున్నప్పుడు, తండ్రి ఎక్కడైనా మార్కెట్కి వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు తన పిల్లల్ని కూడా వెనక తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఎక్కడ నడుస్తాడు పిల్లోడు? వెనక, తండ్రి వెనక నడుస్తాడు. అంటే ఇక్కడ రాయబడి ఆయన నీకు తండ్రిగా, ఆయన నీకు సంరక్షకుడిగా నీ ముందర నడుచువాడుగా కనబడుతున్నాడు. కనుక నువ్వు అరణ్యములోను నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ
నీ తరపున ఆయన వ్యాజ్యమాడేవాడిగా కనబడుతున్నాడు. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా ఆయన నిన్ను ఎత్తుకొని నీ ముందర నడుచుచు నిన్ను నడిపించేవాడిగా కనబడుతున్నాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు కనుక ఆయన దేవుడు ఆయన మానవ జాతి యొక్క విషయంలో మానవ జాతికి ఆయన చేసిన మొదటి పని ఏంటంటే నీ ముందర నడుచువాడుగా కనబడుతున్నాడు. చూడండి, నిర్గమకాండం 13 అధ్యాయంలో మాట మనం చూద్దాం. అదే మాట కనబడుతుంది. నిర్గమకాండము 13 అధ్యాయము 21 వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా, ఇక్కడ రాయబడుచుంది ఆయన వారు చేసిన ప్రతి ఒక్క ప్రయాణములో అని రాయబడుచుంది. యెహోవా వారి యొక్క త్రోవలో వారిని నడిపించుటకు వారితో పాటు ఉండి పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారిని నడిపించేవాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో గడియారం అనేది లేదు, ఆ రోజుల్లో టైం అనేది లేదు, ఆ రోజుల్లో ఎవరి దగ్గర సెల్ ఫోన్లు అనేవి లేవు. కాబట్టి ఆ రోజుల్లో మేఘం కదిలితే వారు మేఘంతో పాటు వెళ్ళేవారు, మేఘం ఆగితే మేఘంతో పాటు ఆగేవారు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆ మేఘం యొక్క కదలికలను బట్టి వారు నడిచేవారే కనబడుతున్నారు కనుక ఆ మేఘం ఉన్నంత వరకు కూడా దేవుడు వారితో పాటు ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది పగటి వేళ మేఘస్తంభములోను అని రాయబడుచుంది. అంటే పగలు మేఘస్తంభముగా అని రాయలేదు, మేఘస్తంభములోను అంటే ఆ మేఘస్తంభములో ఆయన ఉన్నాడు. రాత్రి వేళ అగ్నిస్తంభములో ఆయన ఉండి వారిని ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు కనుక ఆ 40 సంవత్సరములు వారు నడిచినప్పటికీ వారి బట్టలు అనేవి దుమ్ము పట్టలేదు, వారి బట్టలు అనేవి నలగలేదు, వారి చెప్పులు కూడా అరగలేదు, వారి పాదములు దుమ్ము తగలేదు. ఇక్కడ రాయబడి వచ్చింది వాళ్ళు ఎలా ప్రారంభమయ్యారో అలాగే వారు నడుస్తూ ఉన్నారు. కానీ అక్కడ రాయబడి వచ్చింది దేవుడు వారికి సహాయకుడిగా వారు ముందు నడిపించేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడు దేవుడు మానవ జాతికి, దేవుడు మనుషులకు వారితో పాటు ఉండి ముందు నడిపించేవాడుగా ఒక తండ్రి వలె ఆయన కనబడుతున్నాడు. కాబట్టి ఏ ఇబ్బంది రాకుండా, ఏ కష్టము రాకుండా సంరక్షకుడిగా ఆయన నీ ముందు ఉండి నిన్ను నడిపించేవాడుగా కనబడుతున్నాడు. చూడండి, అదే కీర్తన భాగంలో నుంచి 46వ కీర్తన ఒకసారి చూద్దాం. 46వ కీర్తన 11వ వచనం. యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై. ఇక్కడ రాయబడొచ్చు సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఎందుకంటే ఒక తండ్రి కుటుంబానికి ఎలాగైతే ఆశ్రయముగా ఉంటాడు, ఒక తండ్రి కుటుంబాన్ని ఏ విధంగా అయితే సంరక్షించేవాడుగా ఉన్నాడు, ఆయన కూడా నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క సంరక్షణ ఆశ్రయముగా ఉండి నీ ముందు నడిచేవాడుగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే మన ముందు ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం, వెనకాల ఉన్నవారు మనం వెళ్ళే మార్గాన్ని సరిదిద్దుకుంటాం. మన ముందు వెళ్తున్నవాడు పడిపోయినప్పుడు మనం కూడా వెళ్ళి వాడితో మనం పడిపోవడానికి మనము పడిపోం. ఎందుకంటే వాడు ముందు పడిపోయాడు కనుక ఆ మార్గంలో మనం చూసుకుని వెళ్ళేవారుగా కనబడతాం. ఇక్కడ రాయబడుచుంది ఆయన ఒక తండ్రిగా, తండ్రి స్థానంలో ఉన్నవాడిగా ఉండి నీ ముందర నడుచుచు ఎటువంటి ఇబ్బంది, ఎందుకంటే అక్కడ రాయబడుచుంది ఆ నిర్గమకాండంలో ఆ యొక్క మనం చదివిన ఆ యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండంలో రాయబడుచుంది అరణ్యములోను యుద్ధములోను నీ తరపున ఆయన ఉండి యుద్ధము చేసేవాడిగా నీ పక్షమున వ్యాజ్యమాడేవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ శరీరధారి అయిన ఆ దేవుడు, ఆ వాక్యమైన దేవుడు, తండ్రి వద్దనున్న దేవుడు, ఆయన సంరక్షకుడిగా నీ ముందర నడుచువాడుగా కనబడుతున్నాడు. రెండోది మనం చూద్దాం, యెషయా గ్రంథము 52వ అధ్యాయం.
యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా నీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలిగా ఉండును. ఇక్కడ రాయబడుచుంది, ఒకటి నీ ముందర నడుచువాడుగా కనబడుతున్నాడు. రెండవది రాయబడుచుంది, నీ వెనక కూడా ఆయన కావలిగా ఉన్నాడు. నీ ముందర నడవడం మాత్రమే కాదు, నీ వెనకాల ఉండి నేను నడిపించేవాడిగా ఆయన కనబడుతున్నాడు. ఒకటి, మనం ముందు వెళ్తున్నాం అనుకోండి, ఓ రాత్రి సమయంలో మనం ముందు వెళ్తున్నాం అనుకోండి, మన ముందు ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు మనం భయం లేకుండా వెళ్తాం. కానీ వెనకాల కూడా ఇంకో వ్యక్తి లేడు అనుకోండి, వెనకాల ఇంకో వ్యక్తి లేడు అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతామంటే, ముందు మన ధైర్యంగా ఉంటాం, కానీ వెనకాల నుంచి మనం భయపడతాం. ఎందుకంటే మన వెనకాల ఎవరు కూడా లేరు. కానీ ఇక్కడ రాయబడుచుంది, నీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున నీ కావలిగా. అంటే ఆయన నీ ముందు నడిచేవాడుగా ఉన్నాడు, నీ వెనకాల వచ్చేవాడుగా కూడా ఉన్నాడు. అంటే నీ ముందర నీ వెనకాల కూడా ఆ శరీరధారి అయిన కృపా సత్య సంపూర్ణమైన దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక దేవుడు మానవ జాతి యొక్క విషయములలో ముందు నడిచేవాడుగా, వెనకాల ఉండి కాపలు కాసేవాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది చూడండి, నువ్వు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఇప్పుడు చూడండి, మనకి ఏ రకమైన సపోర్ట్ అని లేదనుకోండి, శోధన వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే పారిపోయే వారిగా కనబడతాం. చూడండి, ఆఖరి వరకు ఉన్నట్లయితే మీకు పరీక్ష ఉందని అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తామంటాం, లాస్ట్ వరకు ఉండడానికి మనం జడుస్తాం. ఎందుకంటే ఒకళ్ళు ఉంటే మనం ఏం చేయాలి, పరీక్ష రాయాలి. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, మనం పారిపోని అవసరం లేదు. ఎందుకంటే నీ ముందర ఆయన నడుస్తున్నాడు, నీ వెనకాల వచ్చేవాడు కూడా, నిన్ను కావలి కాసేవాడు కూడా నీ ప్రభువైన క్రీస్తు. ఎందుకంటే ఇక్కడ కొలస్సీయుల రాసిన పత్రిక రాయబడుచుంది, సంఘం అనే యొక్క శరీరమునకు శిరస్సై ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఆ శిరస్సై ఉన్న దేవుడు నీ ముందు నడిచేవాడుగా, నీ వెనకాల వచ్చి నిన్ను కావలి కాసేవాడిగా కనబడుతున్నాడు. కానీ నువ్వు ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో వెళ్ళినప్పటికీ, కష్టతరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ వాక్య భాగం రాయబడుచుంది, నీ వెనకాల ఉన్నవాడు ఇక్కడ ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అందుకే వాక్య భాగం రాయబడుచుంది, ఇజ్రాయేల్ యొక్క దేవుడు మానవుని వంటి వాడు మాత్రం కాదు. ఎందుకంటే మానవుని కంటే గొప్పవాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నవాడు ఈ లోకములో ఉన్న వారికంటే గొప్పవాడు అని రాయబడుచుంది. కాబట్టి అటువంటి ఆయన నీ ఎడల ప్రేమ కలిగి, నీ ఎడల జాలి కలిగి ఏం చేస్తున్నాడంటే, నీ ముందర ఉండటం కాదు, కానీ నీ వెనకాల ఉండి నిన్ను కావలి కాసేవాడుగా కనబడుతున్నాడు. చూడండి, అదే యెషయా గ్రంథము 45వ అధ్యాయం సార్ చూద్దాం. అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను, ఎత్తడే తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను వెరగొట్టి. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను. ఏంటంట, మెట్టగా ఉన్న స్థలాలు. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాడిని ఆ రాళ్ల మీద మనం నడిపించం. ఎందుకంటే ఆ రాళ్ళు గుచ్చుకుంటాయి. కనుక అవసరమైతే మనమన్నా రాళ్ళ మీద నడుస్తాం తప్ప పిల్లల్ని మనం నడిపించం. కానీ ఎక్కడ మనం నడిపిస్తామంటే సాపిగా ఉన్న నేల మీద, ఏ రాళ్ళు కూడా ముళ్ళు కూడా లేని స్థలం మీద మనం వారిని నడిపిస్తాం. అలాగే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నీ ముందర పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాల్ని సరళము చేసేవాడు నీ ప్రభువైన క్రీస్తు. ఇక్కడ రాయబడుచుంది మెట్టగా ఉన్న స్థలాలు. ఎందుకంటే ఆ రాళ్ళు రప్పలతో ఉన్న యొక్క నేల మీద ఆయన నిన్ను నడిపించేవాడిగా లేడు. అందుకే 91వ కీర్తన రాయబడుచుంది, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను నీ పాదము రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుందురు అని రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, వారు నిన్ను తమ చేతులతో
ఎత్తుకోవడం గల కారణం ఏంటంటే నీ వెనకాల వచ్చేవాడు లోకములో ఉన్న వాడి కంటే బలమైన వాడు, గొప్పవాడు. కనుక ఇక్కడ రాయబడుచుంది, చూడండి అక్కడ రాయబడుచుంది అదే వచనంలో, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, వినప గడియలను విరగొట్టేదను అని. ఇత్తడి తలుపులు అంటే అవి సాధారణంగా పగిలేవైతే కాదు. ఇక్కడ రాయబడుచుంది వినప గడియలు అని రాయబడుచుంది ఇనప గడియలు. ఇప్పుడు ఎవరు విరగొట్టగలరంటే దొంగలు మాత్రమే. ఆ దగ్గర ఎందుకంటే రంపాలో ఆయుధాలు ఉంటాయి కనుక మొన్న ఒక చూపించాడు, పెద్ద పెద్ద బండరాళ్ళని వేసేస్తున్నారు రోడ్డు డోర్ మీద. ఎందుకంటే అవి పగలగొట్టాలి. అవి ఎంత పగలగొట్టినా అవి పగిలేలాగే కనబడట్లేదు. కానీ దేవుని వాక్య భాగం రాయబడుచుంది, అటువంటి భయంకరమైన శోధనలు, ఇబ్బందులు, కష్టతరమైన పరిస్థితులు నీ ముందు ఉన్నప్పటికీ నీ ముందు నడిచేవాడు బలమైన వాడు. అక్కడ రాయబడుచుంది, ఆయన నీ ముందర పోవచ్చు మెట్టలను సరళము చేసేవాడు అని రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఏ శత్రువు నీ ముందు నడవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నీ ముందు నడిచేవాడు చాలా గొప్పవాడుగా రాయబడుచుంది. ఆయన సర్వశక్తి సంపూర్ణుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా నీ ముందు నడుచుచు నీ వెనకాల కావలి ఉండేవాడుగా ఉన్నాడు. కనుక నువ్వు పారిపోని అవసరం లేదు, నువ్వు తరలిపోని అవసరం, నువ్వు త్వరగా వెళ్ళిపోని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, ఆయన మానవ జాతి మీద ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఆ లోకములో ఉన్న నీ యెడల ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక నిన్ను నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కనుక ఇక్కడ రాయబడుచుంది, నీ ముందు నడిచేవాడుగా, నీ వెనక నడిచేవాడుగా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ద్వితీయోపదేశ కాండము 20 అధ్యాయము 4వ వచనం చూద్దాం. 24వ వచనం. వణకుకుడి, వారు ముఖములను చూసి బెదరకుడి, నీ కొరకు నీ శత్రువులు యుద్ధము చేసి నేను రక్షించేవాడు నీ దేవుడైన యెహోవా. ఇక్కడ రాయబడుచుంది, నువ్వు వణకవద్దు, వారు ముఖాలను చూసి బెదిరపోవద్దు అని. చూడండి, మనం వణికిపోతాం, వాళ్ళ మొక్కలు చూసి మనం భయపడిపోతూ ఉంటాం. నన్ను ఏమంటాడో, ఏం చేస్తాడో ఏమో. చూడండి, కొన్ని మొక్కలు చూడగానే మనం చాలా భయం కలుగుతుంది. వాళ్ళ మొక్కలు చూడడానికి కూడా మన మనసు అనేది ఒప్పుకోదు. ఇక్కడ రాయబడుచుంది, మీరు వణకొద్దు, వారి ముఖములను చూసి బెదరొద్దు, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి నేను రక్షించేవాడు నీ దేవుడైన యెహోవా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేను రక్షించేవాడు. నువ్వు ఎవరి మొఖను చూసి, ఎవరిని చూసి నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ ముందర ఉన్నాడు కనుక, నీ ముందర ఉన్నవాడు నీకంటే బలమైన వాడు, నీ ఎదుటన ఉన్న వానికన్నా బలమైన వాడు కనుక రాయబడుచుంది, నీ శత్రువుతో యుద్ధము చేసి నేను రక్షించేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన వాక్యముగా ఉన్నాడు కనుక, ఆ వాక్యము నీ ముందు ఉంది కనుక, ఈ వాక్యమును కలిగిన నువ్వు బెదరక, భయపడక, వణకక, ఆయన నీ వెనకలో ఉన్నాడని, నీ ముందు ఉన్నాడనే ఆలోచనతో నువ్వు కలిగి జీవించవలసిన వారికి ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు మానవుని జాతి విషయంలో ముందు నడిచేవాడిగా, వెనుక నడిచేవాడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చూడండి, 3వది చూద్దాం. కీర్తన భాగంలో నుంచి 18వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశిలో నుండి తీసాను. ఇక్కడ రాయబడుచుంది, ఉన్నత స్థలములో నుండి ఆయన చేయి చాపి నిన్ను పట్టుకునేవాడుగా ఉన్నాడు. ఉన్నతమైన స్థలములో నుండి అంటే నువ్వు పడిపోకుండా, నీ పాదములకు రాయి తగలకుండా. చూడండి, చిన్నపిల్లలు నడుస్తున్నప్పుడు వాళ్ళు తప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు యొక్క తాత నాయనమ్మ కానీ వారు పడిపోతే వారికంటే ముందుగా వెళ్ళి వారు పడిపోకుండా వారిని ఎత్తి పట్టుకునే వారుగా కనబడుతున్నారు. అలాగే ఆయన కూడా రాయబడుచుంది, ఒక తండ్రి తన బిడ్డల ఏ విధమైన ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఇక్కడ అంటున్నాడు, ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నిన్ను పట్టుకునే వాడిగా ఉన్నాడు. ఎందుకంటే 58వ అధ్యాయంలో రాయబడి యెషయా గ్రంథము, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచగా లేదు, విననేరకుండినట్టు ఆయన చెవులు మందంగా లేవు. కానీ నువ్వు ఏ స్థలములో
ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నిన్ను చెయ్యి చాపి నిన్ను పట్టుకున్నవాడుగానే కనబడుతున్నాడు. నువ్వు ఎక్కడ కూడా చూడండి, ఆయన నన్ను పట్టుకుని మహాజలరాశిలో నుండి తీసాను అని రాయబడుతుంది. అంటే భయంకరమైన నీళ్లలో నువ్వు పడిపోతున్నప్పటికీ, భయంకరమైన శోధనలో నువ్వు మునిగి సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఆయన అంటున్నాడు, నిన్ను సహాయం చేసేవాడను నేనే అని రాయబడుతుంది. ఎందుకంటే దావీదు అంటున్నాడు గొల్యాతు విషయంలో, సౌలు అంటున్నాడు, నువ్వు చాలా చిన్నపిల్లవాడు, నీకు యుద్ధములో ఎటువంటి యొక్క నైపుణ్యత లేదు, నువ్వు కత్తిని ఎలా పట్టుకోలో తెలియదు, నువ్వు డాల్ని ఎలా పట్టుకోలో తెలియదు అని సౌలు దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు, నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ అరణ్యములో ఉన్నప్పుడు సింహాలు వెలుగుబంటులు వచ్చినాయి. సింహాలు వెలుగుబంటులు వచ్చినప్పటికీ వాటిని నేనేం చేశానంటే చీల్చి వాడేసిన వాడిగా కనబడుతున్నాడు. నా చేతిలో ఏ ఆయుధం లేకపోయినప్పటికీ ఆ సింహం నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని చంపేసినట్లుగా కనబడుతున్నాడు. ఎందుకంటే అటువంటి చిన్నవాడైన దావీదును దేవుడు ఆశీర్వదించి, ఇక్కడ చూడండి, అక్కడ 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడుచుంది, 9 అడుగుల 9 అంగుళాలు ఉన్న ఆజానుబాహుడైన గొల్యాతు విషయంలో చిన్నవాడైన దావీదు అవలీలగా ఒక రాయితో తన్ని కొట్టి చంపినట్లుగా కనబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఉన్నతమైన స్థలములో నుండి దావీదు యొక్క చేయి పట్టుకుని ఆ ఫిలిస్తీయుడైన, ఆ సున్నతులేని ఆ ఫిలిస్తీయుడైన ఆ గొల్యాతును నేల కనిపించిన వాడిగా కనబడుతున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, అలాంటి బలమైన వాడిని మనం ఆరాధిస్తున్నాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆయన తన ఉన్నతమైన స్థలములో నుండి చేయి చాపి నిన్ను పట్టుకునేవాడిగా కనబడుతున్నాడు. ఆయన బలవంతుడు, ఆయన నిన్ను రక్షించడానికి శక్తి కలిగిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఉన్నతమైన స్థలములో నుండి ఆయన నిన్ను చేయి చాపి పట్టుకునేవాడిగా, నేను రక్షించేవాడిగా, నువ్వు శోధనలు పడిపోయినా, ఇబ్బందులు కూరుకుపోయినా ఆయన చూడండి నిన్ను పట్టుకొని పట్టుకుని నిన్ను లేపేవాడిగా కనబడుతున్నాడు. అదే కీర్తన రాయబడుచుంది చూడండి, 60వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. చాలండి. ఏంటంట, నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజాన్ని ఇచ్చి ఉన్నావు. ధ్వజము అని ఇక్కడ రాయబడుతుంది, ఏంటంటే జెండా. కాబట్టి ఆయన నీ తరపున ఉండి నీకొక గుర్తును ఆయన ఇచ్చేవాడు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడేవాడుగా, నేను రక్షించేవాడుగా, నీ మీద ఎటువంటి యొక్క హాని కలగకుండా ఆయన నిన్ను రక్షించేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అటువంటి ఆయనను మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయన ఎడల పరిపూర్ణమైన నమ్మకంతో, పరిపూర్ణమైన విధేయతతో మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. 4వది మనం చూద్దాం, ద్వితోపదేశ కాండము 33వ అధ్యాయం. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలమును, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేసేవాడిగా ఉన్నాడు. నిత్యముగా ఉండు ఆయన బాహువులు నీ క్రింద ఉండును అని. ఎందుకంటే ఆయన నిత్యముగా ఉన్న ఆయన యొక్క బాహువులు నీ క్రింద ఉండను. చూడండి, చిన్నపిల్లలు అనుకోండి, ఆ తల్లిదండ్రులు వారి పాదాలు మాత్రం కింద పెట్టనవు. ఎందుకంటే ఇప్పుడు కూడా వారి భుజాల మీద ఎక్కించుకుని వాళ్ళని ఆడిచ్చేవారుగానే కనబడతారు. ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం కూడా అదే రాయబడుచుంది. ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క విషయంలో ఏ విధంగా అయితే ఎత్తి పట్టుకునేవాడిగా, నడిపించేవాడిగా ఉన్నాడు, ఇక్కడ రాయబడుచుంది. మన క్రింద ఆయన యొక్క బాహువులను ఉంచేవాడిగా కనబడుచున్నాడు. అంటే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుందురు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది ఆత్మ సంబంధమైన పోరాట విషయములలో. ఎందుకంటే 1వ పేతురులో రాయబడుచుంది, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని ఎదురు చూస్తూ ఉంది, వెతుకుచుంది. కాబట్టి అపవాది యొక్క కోరల్లో, అపవాది యొక్క
తంత్రములు మనం పడిపోకుండా ఉండాలి అంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు యొక్క బాహు కింద మనము ఉండవలసిన వారు ఉన్నందుకు మత్తరాంశంలో రాయబడుచుంది. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ కాచునో తండ్రి ఆ విధంగా నిన్ను సంరక్షించేవాడుగా, నిన్ను కాపాడేవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడుచుంది, మనం పోరాడుచున్నది మనుషులతో అయితే కాదు, మనం పోరాడుచున్నది ఆత్మ సంబంధమైన వారితో, అంధకార సంబంధులతో మనం పోరాడుతున్నాం కనుక ఆ రకమైన పోరాటములో నువ్వు గెలిచి బయటికి రావలసిన వారిగా నువ్వు ఉండాలి అంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన బాహువులు ఇక్కడ రాయబడుచుంది. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలమును నిత్యముగా ఉండు ఆయన బాహువులు నీ క్రింద నుండును కనుక ఆయన నీ ఎదుట నుండి శత్రులను వెళ్ళగొట్టి వారిని నశింపజేయును అని రాయబడుచుంది. శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేసేవాడుగా కనబడుతున్నాడు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మనం ఎటువంటి యొక్క శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన ఇబ్బందుల నుంచి విశ్వాసములో చేజారిపోకుండా, విశ్వాసములో పడిపోకుండా, ఎందుకంటే పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. కాబట్టి విశ్వాసములో మనం పడిపోకుండా ఆయన ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, తన బాహువుల చేత నిన్ను ఎత్తి పట్టుకునేవాడుగా, తన బాహువులు నీ క్రింద ఉంచేవాడుగా కనబడుతున్నాడు. బాహు అంటే చేతులేమో, బాహు అంటే చేతులు. ఆ చేతుల మీద నిన్ను ఆయన ఎత్తి పట్టుకుని నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 19వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథం. అప్పుడు గొప్ప జన సమూహముల యొక్క శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్స సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనం సంతోషించుడి, ఉత్సాహించుడి, ఆయనను మహిమపరచెదమని చెప్పగా నేను వింటిని. ఇక్కడ రాయబడుచుంది, గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయం అనేది వస్తుంది. ఆ గొర్రెపిల్ల అయిన క్రీస్తు అయిన ఆ గొర్రెపిల్లతో సంఘం అనే యొక్క మనము వివాహమునకు సిద్ధపడి ఉండవలసిన అవసరం ఉంది కనుక ఆ దినము వచ్చే వరకు, ఆ గడియ వచ్చే వరకు ఆయన బాహువుల చేత నిన్ను ఎత్తి పట్టుకునేవాడిగా కనబడుతున్నాడు. అంటే ఆయన రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆయనతో పాటు నువ్వు ఉండాలి అంటే, ఆయనతో పాటు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు ఆ యొక్క పరలోక రాజ్యములో ఉండేంత వరకు కూడా ఆయన బాహువులు నీ కింద ఉంచి నిన్ను ఎత్తి పట్టుకునేవాడుగా, ఒక తండ్రి తన బిడ్డలను ఏ విధంగా అయితే జాలి చూపించేవాడు, ఏ విధంగా అయితే ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడో, ఆయన అటువంటి యొక్క ఆదరణ నిరీక్షణ కలిగిన వాడిగా నీ యొక్క జీవితాన్ని కలుగజేసిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుడు మానవుని యొక్క జ్యోతికి, అందుకే రాయబడి దేవుడు ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుడే ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను కనుక ఆ దేవుని దగ్గర ఉన్న వాక్యం ఇప్పుడు నీ చేతిలో ఉంది కనుక ఆ వాక్యము చదువుతున్నావు నీవు, ఆ వాక్యం మీద ఆధారపడవలసిన వారిగా నువ్వు జీవించాలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఎందుకంటే నీ ముందర నడుచువాడు, నీ వెనకాల కావలి ఉండేవాడు, నీ ఉన్నత స్థలములో నుండి చేయి చాపి నేను పట్టుకునేవాడు, నీ తన యొక్క బాహువుల మీద, బాహువుల చేతుల మీద నిన్ను ఎత్తి నడిపించేవాడు. ఎందుకంటే చూడుము, నా చేతిలో నేను చెక్కి ఉన్నాను, ఎవరు కూడా నా చేతిలో నిన్ను అపహరింపలేరు, దొంగిలించలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అటువంటి వాగ్దానం చేస్తున్న దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నీ ముందు నడిచేవాడుగా, నీ వెనక నడిచేవాడుగా, నీ ప్రక్కన ఉండేవాడుగా, తన చేతులతో నేను ఎత్తు పట్టుకునేవాడుగా కనబడుతున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నాడు, నీవు ఆ యొక్క ఆఖరి క్షణం వరకు, ఆఖరి గడియ వరకు కూడా నేను కాపాడడానికి ఆయన యొక్క ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక సమయం ఉన్నప్పుడు నువ్వు దేవుని మీద తప్పనిసరిగా ఆధారపడవలసిన వాడిగా, దేవుని ఎడల నిరీక్షణ కలిగిన వారికి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడి. ఒక మాట చూద్దాం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను
అతడు పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమైనను ఆ, ఇక్కడ రాయబడుచుంది, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన మన ఎదుట పెరిగాను. ఏంటన్నా, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉన్నాడు రాయబడుతుంది. అంటే ఆ యొక్క ఎండిన ఆయన ఎన్ని ఇబ్బందులు, ఎంత కష్టము నీకోసం. ఎందుకంటే ఆ యొక్క అధ్యాయంలో రాయబడుతుంది, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందని. ఎందుకంటే నువ్వు ఉండవలసిన స్థానములో నీ తరపున ఆయన తన యొక్క జీవితమును నీకోసం త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు కనుక అటువంటి త్యాగశీలి మీద ఆధారపడి ఆయన ఎడల విశ్వాసం కలిగి నమ్మకం కలిగి నువ్వు జీవించాలని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. అదే కీర్తన రాయబడుచుంది, మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేది. కానీ నీ ఉండవలసిన స్థానములో ఆయన ఉండి నీ కోసము ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు కనుక ఆ యొక్క ప్రాణ త్యాగి విషయములో నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే నీ యొక్క విశ్వాస జీవితములో, నీ యొక్క ఈ లోక ప్రయాణములో నీ ముందు నడిచేవాడుగా, నీ వెనకాల కావలి ఉండేవాడుగా, నిన్ను సంరక్షించేవాడుగా, నీ పాదం రాయి తగలకుండా నీ ఎత్తు పట్టుకున్నవాడుగా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించునుగాక.